దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయ. ప్రార్థన చేసుకుని లేవలిపోతాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన మీ నామానికి వందనాలు. ఈ రాత్రి లైవ్ని ఆస్వాదించి దీవించి అనేకులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చమని, ఆటంకాలన్నీ తొలగించమని యేసు నామములో ప్రార్థన అడిగి పెడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయ. మా అందరం కలిసి ఒక పాట పాడుకుని ప్రభువుని స్తుతిద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయ. స్తోత్రం. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, నా ప్రాణము నోత వరకు విరచిపోలేనయ్యా, నా ప్రాణము నోత వరకు విరచిపోలేనయ్యా. హల్లెలూయా యేసయ్యా, యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. కొండలలో ఉన్నను నన్ను మరచిపోలేదయ్యా, శ్రమలలో ఉన్నను నేను విడచిపోలేదయ్యా, కొండలలో ఉన్నను నన్ను మరచిపోలేదయ్యా, శ్రమలలో ఉన్నను నన్ను విడచిపోలేదయ్యా. నీది గొర్రె పిల్ల మనసయ్యా, యేసయ్యా, గొర్రె పిల్ల మనసయ్యా, యేసయ్యా, గొర్రె పిల్ల మనసయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేదయ్యా, మేలులు నీ మరచిపోలేదయ్యా. హల్లెలూయ. మనందరం కళ్ళు మూసుకొని చేతుల పైకెత్తి కొన్ని నిమిషాలు మన దేవుడైన ప్రభువుని స్తుతించి ఘనపరచి మహింపడదాం. Praise the Lord. Hallelujah. Hallelujah. Then sings my soul, my Savior God to thee. How great thou art, how great thou art. Then sings my soul, my Savior God to thee. How great thou art, how great thou art. I see the stars, I hear the rolling thunder, thy power throughout the universe display. Then sings my soul, my Savior God to thee.
how great thou art, my soul, my Savior God to thee. How great thou art, how great thou art. Thank you, Jesus. Hosanna, నీ నామము ఘనమైనది. హోసన్నా, నీ నామము ఘనమైనది. సర్వలోకవాసులు నిన్నే స్తుతింతురు. సర్వలోకవాసులు నిన్నే స్తుతింతురు. స్తుతింతురు, కీర్తింతురు. స్తుతింతురు, కీర్తింతురు. ఉదయకాలమున మధ్యాహ్నమున సాయంకాలమున స్తుతింతు. కష్టకాలమందు ఆనంద సమయమందు అన్ని వేళలందు స్తుతింతు. స్తుతింతు, కీర్తింతు. స్తుతింతు, కీర్తింతు. హోసన్నా, హోసన్నా, నీ నామము ఘనమైనది. హోసన్నా, నీ నామము ఘనమైనది. సర్వలోకవాసులు నిన్నే స్తుతింతురు. నిన్నే స్తుతింతురు. స్తుతింతురు, కీర్తింతురు. స్తుతింతురు, కీర్తింతురు. హోసన్నా, హోసన్నా, నీ నామము ఘనమైనది. హోసన్నా, నీ నామము ఘనమైనది. సర్వలోకవాసులు నిన్నే స్తుతింతురు. సర్వలోకవాసులు నిన్నే స్తుతింతురు. స్తుతింతురు, కీర్తింతురు. స్తుతింతురు, కీర్తింతురు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, దయగల దేవ, ఇంతవరకు పాటల్లోనూ ఆరాధనలోనూ మీరు మా మధ్యలో ఉన్నారు ప్రభా. వాక్య సందేశంలో కూడా మీరు మా మధ్యలో ఉండి అనేకులకు దీవెనకరంగా, ఆశీర్వదకరంగా ప్రభు లైవ్ని ఉంచమని మీ నామాన్ని కనపరుచుకుంటూ మిమ్మల్ని స్తుతిస్తూ కనపరుస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడిగి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథము 57వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. యెషయా 57:15 చదువుదాం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాస అయిన వాడు ఇలాగూ సాధించుచున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను. అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జింపు చేయుటకు, నలిగిన వారి ప్రాణము ఉజ్జింపు చేయుటకు వినయము గలవారి యొద్దను దీన మనసు గలవారి యొద్దను నివసించుచున్నాను. ఇప్పుడు ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూస్తే ప్రభు అంటున్నారు, నేను ఎక్కడ ఉంటానో తెలుసా, ఎక్కడ ఉండడానికి నేను ఇష్టపడతానో తెలుసా, వినయము గలవారి యొద్ద దీన మనసు గలవారి యొద్ద నివసించుచున్నాను. 15 చదువునా. For thus says the one who is high and lifted up, who inhabits eternity, whose name is holy,
I dwell in the high and holy place, and also with him who is of a contrite and lowly spirit, to revive the spirit of the lowly and to revive the heart of వినయము గలవారి యొద్దను దీన మనసు గలవారి యొద్దను నేను నివసిస్తున్నాను. అదేంటండి, అక్కడ ఆయన ఉంటాడా? అక్కడ నివాసం చేస్తాను అంటున్నాడు ఏంటి? అసలు ఆయనకి అడ్రస్ ఎక్కడ? ఆయన అడ్రస్ ఎక్కడ? ఆయన అడ్రస్ ఎక్కడ? మహోన్నతమైన పరిశుద్ధ స్థలములు. ఇంగ్లీష్ ఏముందన్నా? I live in a high and holy place. హై అండ్ హోలీ ప్లేస్. I am lifted up. నోబడీ కెన్ రీచ్ దట్ ప్లేస్. ఆ స్థలాన్ని ఎవ్వరూ చేరుకోలేరు. ఉన్నతమైన ఆ వెలుగుతో, తేజస్సుతో, సమీపింపురాని తేజస్సుతో, వెలుగుతో, సమాధానంతో, గొప్ప మరి ప్రభావముతో నిండుకొనిన ఆ స్థలములో ఆయన ఉంటాడు. అది ఆయన కేర్ ఆఫ్ అడ్రస్. అయితే ఈ డజంట్ వాంట్ టు స్టే దేర్. అక్కడ ఉండడానికి ఆయన ఇష్టపట్ల. ఈ వాంట్స్ టు కమ్ టు సమ్వేర్. ఎక్కడో ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. అదేంటంటే ఆ స్థలం వినయము గలవారి యొద్ద, దీన మనసు గలవారి యొద్ద. వినయం అనే మాట గురించి మనం ఆలోచించాలి. దీన మనసు అనే మాట గురించి కూడా ఆలోచించాలి. ఎక్కడ దీన మనసు ఉంటుంది? అక్కడ ఉంటాడంట ఆయన. దీన మనసుకి వ్యతిరేకం ఏంటి? వినయము, దీన మనసు రెండు ఒకే అర్థాలు వస్తాయి, పర్యాయ పదాలు లాగా ఉంటాయి. దీనికి వ్యతిరేక పదం ఏంటి? గర్వము అంటే అతిశయం, పొగరుబోతుతనం, హెచ్చించుకునే స్థితి. ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఉండనంట. హీ విల్ నాట్ స్టే దేర్. ఎక్కడ దీన మనసు ఉంటుంది. అందుకే దీన మనసు అనే మాట దేవుని వాక్యంలో మరి గొప్ప మంచి అర్థాన్ని మరి చక్కగా వ్రాయబడింది. పేతురు గారు రాసిన మొదటి పత్రికలో మరి 5వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆ 5వ వచనం మనం గమనిస్తే, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తే, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసు అనే వస్త్రము ధరించుకొని మిమ్మల్ని మీరు అలంకరించుకోండి. అలంకరించుకోవడం, మంచి వస్త్రాలు వేసుకుని, మంచి ఆభరణాలు పెట్టుకొని, చక్కగా తలదూకొని, మంచి పెర్ఫ్యూమ్ స్ప్రే చేసుకుని చక్కగా నీట్గా అలంకరించుకుంటారు చూసారా? దానికంటే శ్రేష్టమైన అనుభవం, గొప్ప అనుభవం ఏంటంటే దీన మనస్సు అనే వస్త్రంతో మీరు అలంకరించుకోండి అంటున్నాడు ప్రభు. హ్యూమిలిటీ, తగ్గించుకునే మనసు, హెచ్చించుకునే మనసు కాదు. దీనత్వం, తగ్గించుకునే మనసు, విధేయత, వినయము. అది మనం ఆ దీన మనసు అనే వస్త్రం ధరించుకోండి, అలంకరించుకోండి. దేవుడు అహంకారములను ఎదిరించి దీనులకు ఏమిస్తాడంట? కృపిస్తాడంట. 6వ వచనం కూడా రాయబడింది. దేవుడు తగిన సమయం ముందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ దీనులకు కృపిస్తాడట. రెండవ దీనులంట హెచ్చిస్తాడట దేవుడు. తగిన సమయం ముందు మిమ్మల్ని దేవుడు హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉన్నాడు. దీనులు, దీన మనస్కులు, అది దేవునికి ఎంతో ఇష్టమైన అనుభవం. చూడండి, కీర్తన గ్రంథంలో మనం చూస్తే 149వ అధ్యాయం 4వ వచనం, Psalms 149 verse 4 చదువునా ఇంగ్లీష్లో. For the Lord takes pleasure in his people. He adorns the humble. He adorns the humble with salvation. For the Lord takes delight in his people. He crowns the humble with victory. Adi. He crowns the humble with victory or salvation. He crowns the humble. దీనులట దేవుడట రక్షణతో అలంకరిస్తాడట. ఎంత మంచి మాట. దీనులంట కృపిస్తాడంట. ఎంత మంచి మాట. తగిన కాలం ముందు దీనులను హెచ్చిస్తాడంట ఆయన. ఎంత గొప్ప మాట. ఈరోజు దేవుని బిడ్డలమైన మనం దీనులంగా ఉన్నామా? ఎక్కడ దీనత్వం ఉంటుందో అక్కడ ప్రభు ఉంటారంట. దీన మనస్సు,
దీన మనసు ఈరోజు మన జీవితంలో ఇది నాలో లేనిది ఏంటంటే దీన మనసే. తగ్గించుకునే స్వభావం చాలా చాలా రేర్ క్వాలిటీ అయిపోయింది. దీన మనసు చాలా రేర్ క్వాలిటీ అయిపోయింది. ఇంకో మాట మీకు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకసారి మాథ్యూ చాప్టర్ 11 verse 29 చూడండి. 11:29 చదువున్నాను. Take my yoke upon you and learn from me, for I am gentle and lowly in heart, and you will find rest for your soul. నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడును అంటున్నాడు ప్రభు. ప్రభు అంటున్నారు, నేను సాత్వికుడిని దీన మనస్సు గలవాడిని. కాబట్టి మీ మీద నా కాడెత్తుకుని నా ఎద్దు నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది. నేను సాత్వికుడిని దీన మనసు. మన ప్రభు దీన మనసు కలిగిన వాడు. ఎస్, గొర్రె పిల్ల మరి బొచ్చు కత్తిరించవు అని ఎదుట గొర్రె మౌనంగా ఉన్నట్లు ఆయన మౌనంగా ఉన్నాడు, నోరు తెరవలేదంట. మన ప్రభు దీన మనసు గలవాడు, దీనుడు ఆయన. అందుకే నీ రాజు దీనుడును సాత్వికుడినై గాడిద పిల్లకి నీ దగ్గరకు వస్తున్నాడని మీకా గ్రంథంలో భక్తుడు రాస్తాడు. సాత్వికుడును దీన మనసు గలవాడు. పిల్లరా, ఆయన దగ్గర మనం నేర్చుకోవాలి దీన మనసు. యేసుప్రభు దగ్గర దీనులంట ఉన్నత స్థలం మీద కూర్చోబెడతాడట. దీనుల్ని ఉన్నత స్థలం మీద కూర్చోబెడతాడంట. 147 కీర్తనలో ఒక మాట కూడా కనబడుతుంది. 147:6 6వ వచనం. యెహోవా దీనులను లేవనెత్తువాడు, భక్తిహీనులైన నేలను కూల్చును. దీనులు ఇంగ్లీష్ చదివినానా? The Lord sustains the humble. Lord sustains the humble. But casts the wicked to the ground. Yes. దీనులు లేవనెత్తాడట, భక్తిహీనులు అంటే నేల మట్టం చేస్తాడంట. ఈరోజు దేవుడి బిడ్డలు మనం దీనులుగా ఉన్నామా? లోబడే వరంగా ఉన్నామా? తగ్గించుకునే వరంగా ఉన్నామా? 1% కూడా హృదయ గర్వం మనలోకి రాకుండా, అతిశయం 1% కూడా వాళ్ళ హెచ్చించుకునే సభ 1% కూడా మనలో రాకుండా తగ్గించుకుని విధేయత చూపించినప్పుడు టైం వస్తుంది. ఆ టైంలో దేవుడే నీ పక్షంగా యుద్ధం చేసి నిన్ను పైకి లేవనెత్తాడు. ప్రభుని కృపిస్తాడు, ఆయన లేవనెత్తాడు. మే ద లార్డ్ బ్లెస్ దిస్ వర్డ్స్. ప్రభు మాటలు దీవించిన కనుక ఆయన దీనుల విషయంలో మహోన్నతుడైన నేను మహాగణుడిని అయినప్పటికీ నేను ఎక్కడుంటాను తెలుసా? వినయం గలవారి యొద్ద, దీన మనసు గలవారి యొద్ద నేను నివాసం చేస్తానని ప్రభు మాట్లాడుతాడు. అట్టి క్యారెక్టర్, అటువంటి స్వభావం మనం ధరించుకుని ముందుకు సాగుదాం. ప్రభు మాటలు దీవించిన కాక ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దేవుని సేవకులు ప్రార్థన చేస్తారు. మహాగణుడ, ప్రేమగల తండ్రి, పరిశుద్ధానికి వందనాలు. పరిశుద్ధ నామానికి కోట్లాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. పరిశుద్ధుని ప్రభా, నిత్యము కొనియాడబడుచున్న దేవానికి వందనాలు తండ్రి. నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాను ఏసయ్యా, నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాను. స్థితి ఆరోజు మీరు ఉన్నారు, స్థితి దిగి వచ్చారు ప్రభా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు వందనాలు. చంటి బిడ్డల దేశ రక్తాన్ని ప్రోక్షిస్తున్నానయ్యా, చంటి బిడ్డల దేశ రక్తాన్ని ప్రోక్షిస్తున్నానయ్యా. ఎదుర్కొని చంటి బిడ్డలు పడకుండా చేయండి, ఎదుర్కొని చంటి బిడ్డలు పడకుండా చేయండి ప్రభా. నాయన యవనస్తులు నాయన హృదయాలు తాకండి, ఆ పశ్చాత్తాప ఉద్యం ఉంటుంది. ఎవరి బిడ్డ హృదయాలు పశ్చాత్తాప ఉద్యం ఉంటుంది. నింపబడుటకు సహాయం చేయండి. నీకు వందనాలయ్యా. బంధువులు, స్నేహితులు ఎక్కడ దర్శించబడు హృదయాలు తాకమని నిలిచినారు తండ్రి. నిన్ను మనసుతో నిన్ను ఆరాధిస్తున్నాం, నిన్ను మనసుతో ఇస్తున్నాం. సేవకులకు మా కుటుంబాల బిడ్డలు మీరు ఆశ్రయించిన గృహాలు కూడా మీరు దీవించుకుని అడుగుతున్నాను ప్రభా. యెహోషువలో మేమంటారు యెహోవాను సేవిస్తామంటే, యెహోషువలో మేమంటారు యెహోవాను సేవించే కృపను ధన్యత మాకు ఇచ్చావు ప్రభా. అందరి మరి స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు తండ్రి. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు వందనాలు. లైవ్లో ప్రతి హృదయాన్ని ప్రతి కుటుంబం దర్శించండి. ఈ దాసుని వాడుకున్నావు, వాక్యం ద్వారా మాతో మాట్లాడావు ప్రభా. లైవ్లో ఏ బిడ్డ విడిచిపెట్టదయ్యా, ప్రతి కుటుంబాన్ని దర్శించిన నీకు వందనాలు తండ్రి. దాసుని పనిముట్టుగా సాధనము వాడుకున్నా ప్రభా. మా హృదయాల్లో నీ వాక్యాన్ని ప్రభా నాయన అయ్యా, నీ వాక్య తృప్తిపరిచో ప్రభా. అందరి బట్టి స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం ప్రభా. తండ్రి ప్రభా నాయన తండ్రి, ఎవరైనా అనారోగ్యంతో సంపూర్ణంగా స్వస్థపరచండి, మమ్మల్ని స్వస్థపరచండి. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వండి, ఆర్థిక నెలపు సకల సమృద్ధి ఇచ్చండి.
నిరాశ నిస్పృహలను లేవనెత్తమని బంధకాల శ్రమల్లోనైనా చీకటి శక్తులతో బాధపడుతున్నారు ఏస్తున్నాములోనైనా వారికి విడుదల కలుగును గాక, ఏస్తున్నాములో వారికి విడుదల కలుగును గాక. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలయ్యా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు వందనాలు తండ్రి. దేవా నీ రాకడ చాలా సమీపంగా ఉంది అయ్యా. నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి అయ్యా. అయ్యా మేము సిద్ధపడుతూ అనేక మందిని సిద్ధపరిచే కృప దయచేయమని అడుగుతున్న వాకును క్షమిస్తుంది, నీ వాకులు బ్రతికిస్తుంది. ప్రతిరోజు నీ వాకుతో బ్రతికిస్తున్న కేవలం ఈ కృపే తండ్రి, కృపే నీకు వందనాలు. మీ ఉంటున్న ప్రాంతాలు, పట్టణాలు, గ్రామాలు, తెలుగు రాష్ట్రాలు జ్ఞాపకం చేసుకుని శాంతి సమాధానంతో నింపండి. మా గృహాలని సన్నిధి ఉంచండి. మా గృహ ప్రకాశం నీ సన్నిధి వెలుగుతో నింపమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు. అలాగే ప్రభా నువ్వు మహోన్నతుడివి నాయన, మహాగణుడు ప్రభా నాయన. అయ్యా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఎంత గొప్ప దేవుడు తండ్రి, అంత గొప్ప దేవుడు ప్రభా. హృదయాల్లో ఉండాలని ఇష్టపడుతున్నావు తండ్రి నాయన. ఎస్సయ్యా నీకు వందనాలు తండ్రి నాయన. అహంకారాలు ఎదిరించి దీన్ని కృపనిస్తామంట ప్రభా తండ్రి నాయన. తండ్రి అయ్యా అహంకారులుగా ఉండకుండా ప్రభా తండ్రి మేము దీనులుగా నాయన నీ కృపను పొందుకునే కృప మా అందరికీ దయచేయమని అడుగుతున్నాను తండ్రి. అతిశయించడానికి ఏమీ లేదు మా దగ్గర ప్రభా. అతిశయించాలంటే కేవలం నీ యందు మేము అతిశయించాలి ప్రభా. నా దేవా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. అలాగే ప్రభా నాయన తండ్రి నువ్వు గొప్ప దేవుడు, మంచి దేవుడు, మాకు చాలిన దేవుడుగా ఉన్నావు. వేసినాములు పేద బిడ్డలకు ప్రభా మంచి సదుపాయాలు కలగజేయండి. వేసిన పేద బిడ్డలకు మంచి సదుపాయాలు కలగజేయమని అడుగుతున్నానయ్యా. ఈ నవంబర్లైనా మీ నామాన్ని హెచ్చించి మీ నామాన్ని కనపరుస్తున్నాను. ఈ నవంబర్ నెలంతా కూడా మీ నామాన్ని హెచ్చించి మీ నామాన్ని కనపరిచే కృప మా అందరికీ దయచేయమని అడుగుతున్నాను. స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఆయన ప్రతి చీకటిలో బంధిస్తున్న, ప్రతి రాత్రులు బంధిస్తున్న సాతాను కట్టిన గోడలన్నీ మీరు కూల్చండి అయ్యా. ఇప్పుడు త్రేష్కతులు లయపరచమని అడుగుతాను. ప్రతి చీకటిలో బంధిస్తున్న, ప్రతి రాత్రులు బంధిస్తున్నాను సాతాను కట్టిన గోడలన్నీ మీరు కూల్చండి అయ్యా. ఇప్పుడు త్రేష్కతులు లయపరచమని అడుగుతున్నాం ప్రభా. యుద్ధం యెహోవాదే అన్నట్లుగా ప్రభా తండ్రి ఊరక నిలిచి చూడమన్నావు తండ్రి. యుద్ధం యెహోవాదే తండ్రి. మేము ఊరక నిలిచి చూస్తున్నాం ప్రభా. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. మీకే కోట్లాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని హెచ్చిస్తూ మీ నామాన్ని గనపరుస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఇప్పుడు మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు యేసు ప్రభువు కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసం కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకు సమృద్ధిగా సదాకాలం తోడి నడిపించును గాక. అందరికీ వందనాలు. చలం చల్లబడి రేపు రాత్రికి మళ్ళీ కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.